బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లిలో సహస్ర హత్య కేసుకు సంబంధించి ఇంకా వివరాలు బయటికి రావాల్సి ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 6వ తరగతి చదువుతున్న సహస్రను అత్యంత కిరాతకంగా చంపింది ఎవరు? నిన్న సరిగ్గా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగిందని చెప్తున్నారు. నిన్న ఉదయం 9:30 గంటలకు సహస్ర తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. తండ్రి బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నారు, తల్లి ఒక ల్యాబ్ లో పనిచేస్తున్నారు. 9:30 వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పారు తమ్ముడికి లంచ్ బాక్స్ ఇమ్మని. కానీ లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఆమె వెళ్ళకపోవడంతో తండ్రి మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చాడు. సుమారు ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్ళి చూసేసరికి ఆమె కత్తిపోట్లకు గురై మరణించిన స్థితిలో కనిపించింది సహస్ర. ఒక్కసారిగా కంగారపడిన తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సరిగా ఆమెను ఉదయం 10:30 బహుశా హత్య చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే తండ్రి ఇంటికి వచ్చి చూసిన సమయం 12 గంటల సమయం అవుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళింది 9:30 వెళ్ళిపోయారు. ఈ 2:30 గంటల సమయంలో ఏం జరిగింది చూడండి ఒకసారి. ఆ తల్లి గుండెను బాదుకుని రోధిస్తూ ఉంది. తమ చిన్నారి తల్లిని అత్యంత కిరాతకంగా చంపింది ఎవరో తేల్చండి, న్యాయం కావాలి అని. ఆ మొదటి బాక్స్ లో చూడండి, ఆ చిన్నారి సహస్ర అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి సహస్ర మరొక అబ్బాయి, ఒక అమ్మాయి అబ్బాయి, అందమైన కుటుంబం, చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. కానీ నిన్న 10:30 ఏం జరిగింది? ఇదిగో ఇతను తండ్రి ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఆ తల్లి తండ్రి. పైగా ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఆ చిన్నారి ఉన్న గదిలో చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా? ఏకంగా 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి ఆ చిన్నారి ఒంటి పైన. ఆ చిన్నారిని 20 కత్తిపోట్లతో చిన్నారిని చూసేసరికి ఆ తండ్రి హృదయం ఒక్కసారిగా పగిలిపోయింది. ఒక సందర్భంలో ఎందుకో కొన్ని అనుమానాలు, చాలా మందిపై అనుమానాలు వచ్చాయి. ఎవరు చేసి ఉండుంటారని. నిజానికి ఎందుకంటే హత్యలు జరుగుతున్నప్పుడు అయిన వాళ్ళు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తండ్రి కూడా చెప్పాడు కొన్ని సందర్భాల్లో వీళ్ళేమో వాళ్ళేమో నేనేమో అని అంటూ ఉన్నారు. నా చిన్నారి తల్లి అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నారి తల్లిని, నా కంటి బిడ్డను చంపింది ఎవరో తేల్చండి, న్యాయం కావాలి అంటూ ఆ తల్లి తండ్రి రోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. సంజీవరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఆ హౌస్ ఓనర్ కుమారుణ్ణి కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఎవరు ఈ హత్యకి కారణమై ఉంటారు అని. ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో ఎటువంటి ఆధారాలు కూడా దొరకడం లేదు. అందుకే నిజానికి పోలీసులు అనుకున్నారు నిన్న ఎప్పుడైతే ఈ ఘటన బయటకు వచ్చిందో 24 గంటల్లో ఈ ఘటనను ఛేదించేస్తారు అని. కానీ 24 గంటలు దాటినప్పటికీ కూడా ఇందులో హంతకులు ఎవరు, ఇది ఎవరి పని అనేది ఇంకా తెలియకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గండికోటలాగా ఇది కూడా రహస్యంగా మారిపోతుందేమో అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. దగ్గరలో సీసీ కెమెరాల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కూడా లేవు. దగ్గరలో సీసీ కెమెరాల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు దొరకకపోవడంతో ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఇంట్లో అద్దెకుంటున్న ఒడిశాకు చెందిన సంజీవరావు అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. కానీ అతని హత్య చేశాడు అనడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకం కాబోతుంది. అంతేకాదు ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్ట్ కూడా చాలా కీలకం కాబోతుంది. ఆ గదిలో 6వ తరగతి చదువుతున్న ఆ బాలికతో ఆ చంపిన వ్యక్తి పెనుగులాడిన ఆనవాళ్లు ఉన్నాయి అని చెప్తున్నారు. గొంతుపైన ఇష్టానుసారంగా గొంతుపైన విచ్చలవిడిగా ఆ కత్తితో కోసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ చిన్నారి ఒంటిపైన, పొట్టపైన ఆ కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయి. మరి ఇది ఏదైనా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒక సర్జికల్ బ్లేడ్తో చేసినటువంటి హత్య అని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదు, వంటింట్లో ఉన్నటువంటి కత్తితోనే ఆ చిన్నారిని పొడిచి చంపేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ విషయంలో కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఏ కత్తితో ఆ చిన్నారిని హత్య చేశారు అని. నిజానికి ఒక చిన్నారి, ఒక 10-11 సంవత్సరాల చిన్నారిని ఏకంగా 20 కత్తిపోట్లు పొడిచి చంపేశారు అంటే ఇది ఎవరో కక్షగట్టి చేసినటువంటి హత్య. మనం గతంలో కూడా కొన్ని చూసాం. కుటుంబ సభ్యులతో తగాదాలు ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి కోపంతో వాళ్ళ పిల్లలను అతి కిరాతకంగా చంపినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సహస్ర చిన్న పాప, 10-11 సంవత్సరాలు, 6వ తరగతి చదువుతున్న పాప, ఆమెను అంత కిరాతకంగా 20 కత్తిపోట్లు పొడిచి చంపేశారు అంటే ఆ చిన్నారి పైన ఎవరికి కోపం ఉండదు. పోనీ ఆ చిన్న, నిజానికి కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం చిన్న పైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ చిన్నారిపై ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడలేదు.
ఇటువంటి లైంగిక దాడికి పాల్పడిన ఆనవాళ్లు దొరకలేదు అని చెప్తూ ఉన్నారు. కానీ 20 కత్తిపోట్లతో పొడిచి చంపేశారు అంటే ఇది ఎవరో ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి కోపంతో చేసిన పని అని చెప్తున్నారు. చిన్నపిల్లల్ని అంత కిరాతకంగా 20 కత్తిపోట్లు పొడిచి కోపంగా చంపేసేంత పగ ఎవరికి కూడా ఉండదు. 10 సంవత్సరాలు చావు అంటే ఏంటో బతుకంటే ఏంటో తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి ఆ చిన్నారి పాపను 20 కత్తిపోట్లు పొడిచి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు లోపల పెనుగులాట జరిగింది కాబట్టి చాలా చోట్ల వేలిముద్రలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నిపుణులు కూడా అక్కడికి వచ్చారు, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు అక్కడికి వచ్చారు, వేలిముద్రలు లోపల ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. మరి ఎవరి వేలిముద్రలు అక్కడ దొరికాయి? ఆ లోపల ఏదైనా వేలిముద్రలు దొరికాయా? ఆ లోపల ఎవరి వేలిముద్రలతో అవి సరిపోలబోతూ ఉన్నాయి? ఆ చిన్నారిని చంపింది ఎవరని పోలీసులు తేల్చబోతున్నారు అనేదే ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశం. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, ఒకసారి సాగర్తో మాట్లాడదాం. పోలీసులు నిన్నటి నుంచి బృందాలుగా గాలిస్తూ ఉన్నారు, నిపుణులు గాలిస్తూ ఉన్నారు. సో మా ప్రతినిధి సాగర్ అడుగుదాం. సాగర్, ఏదైనా క్లూస్ దొరికాయా? ఆ చిన్నారిని చంపింది ఎవరు అనే విషయంపై ఏదైనా పురోగతి లభించిందా? కుకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ బిల్డింగ్తో పాటుగా ఆ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి మరో 2 బిల్డింగ్లలో ఉన్నటువంటి కుటుంబాలను కూడా దాదాపు 20 కుటుంబాలను కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా ఆ సమీపంలో ఆ బిల్డింగ్లో సీసీ కెమెరా అనేది లేకపోవడంతో ఆ పక్కనే ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటుగా ఆ పక్కన ఉన్నటువంటి కాలనీలో 100కు పైగా సీసీ కెమెరాలను పూర్తిగా పోలీసులు క్షుణ్ణంగా జల్లెడపట్టారు. అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించారు. కానీ ఇక్కడ ఎలాంటి క్లూ ఆధారం అనేది దొరకలేదు. ఆ బిల్డింగ్లోకి వచ్చినట్టు బయటి వ్యక్తులు వచ్చినట్లుగా కూడా ఆధారం లేదు. కానీ ఈ నేపథ్యంలోనే ఒక కీలక అప్డేట్ అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. అదే బిల్డింగ్లో ఎవరైనా చేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఒరిస్సాకు చెందినటువంటి దండలుగా అది G+2 ఫ్లోర్లు పైన పెంట్ హౌస్లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. సహస్ర తల్లిదండ్రులు ఒక బాబుతో కలిసి నివాసం ఉంటున్నారు. 2nd ఫ్లోర్లో ఒరిస్సాకు సంబంధించినటువంటి సంజయ్ రావు భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. దాదాపు వాళ్ళు 2 సంవత్సరాలుగా కూడా అక్కడే ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సంజయ్ రావు గూగుల్ కోఆర్డినేట్స్ ఆయన మొబైల్ లొకేషన్స్ కూడా ఈ హత్య జరిగినటువంటి ఘటన సమయంలోనే అక్కడ ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలోనే అతన్ని కొంత విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి హత్య చేసినట్లు ఆధారం మాత్రం ఇప్పటివరకు పోలీసులు సేకరించలేదు. కానీ సంజయ్ రావు అనుమానిస్తడంతో పాటుగా అదే బిల్డింగ్లో ఉన్నవారు ఇంకేమైనా చేశారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే బయటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా, లోపలనే ఇదంతా జరిగిందా? ఎందుకంటే తల్లిదండ్రులు మార్నింగ్ 9 o'clock ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. తన కొడుకుని స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళు పనులకు వెళ్ళారు. 9 o'clock నుంచి ఈ హత్య జరిగింది 10:30 ప్రాంతంలో జరిగినట్లుగా కూడా పోలీసులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కూడా 10:30 గంటలకు జరిగిందన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఆ 9 to 12 మధ్యలో ఏమేం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఇక్కడ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్లో గూగుల్ లొకేషన్స్, మొబైల్ లొకేషన్ సిగ్నల్స్, ఈ దాంతోపాటుగా బిల్డింగ్లో ఉన్నవారి లొకేషన్, బిల్డింగ్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళందరి మొబైల్ లొకేషన్స్ అక్కడే ఉన్నాయా, లేదంటే పైన ఎంతమంది మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ బయట నుంచి 100 సీసీ కెమెరాలు పరిశీలించిన నేపథ్యంలో బయట నుంచి వచ్చిన ఆనవాళ్లు లేకపోవడంతో ఆ బిల్డింగ్లో ఉన్నవారి పనేనా అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజయ్ రావుతో పాటుగా ఆ బిల్డింగ్ యజమాని కుమారుడు, ఆ యజమానికి సంబంధించిన కుటుంబం కూడా తమ పాపకి కొంత హెల్త్ ఇష్యూ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళి వచ్చారు. కానీ ఇక్కడ యజమాని కుమారుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీళ్ళిద్దరిని విచారిస్తున్న నేపథ్యంలో మరో 3 కూడా అనుమానితులు, ఎందుకంటే నిన్న ఘటన జరిగిన సందర్భంగా కూడా కొంత సంజయ్ రావు అనుమానాస్పదంగా అక్కడ ఉన్నట్లు కూడా పోలీసులు కొంత గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సంజయ్ రావును నిన్న రాత్రి నుండి కూడా పోలీసులు విచారిస్తున్నారు. కీలక ఆధారాలు అయితే ఇంకా అంటే హత్య చేసినటువంటి ఆధారాలు అయితే పోలీసులు సేకరించలేదు. అక్కడ స్ట్రీట్ లో ఇంకే సీసీ కెమెరాస్ లేవా సాగర్? తీసుకెళ్ళలేదు, ఎందుకంటే బయటికి సాగర్ వచ్చింది లేదు. సో కీలకంగా ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళే ఎవరైనా చేశారా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా దీనికి కొన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. రోహిత్, సాగర్, ఇంకా ఆ చుట్టుపక్కల ఇంకే సీసీ కెమెరాస్ లేవా? నిజానికి ఆ ఇంట్లోకి వెళ్ళటానికి అంటే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతుంటుంటాయి. ఆ ఇంట్లోకి వెళ్ళటానికి ఒక సీసీ కెమెరాలో విజువల్స్ వచ్చాయి, ఒక గేట్ కనిపిస్తోంది.
ఆ గేట్ నుంచి మాత్రమే వెళ్ళాలా, లేదంటే వేరే రూట్ కూడా ఉందా? ఆ వేరే రూట్ కూడా ఉంటే ఆ సీట్లు ఇంకెక్కడా కూడా ఎవరింటి ముందు కూడా సీసీ కెమెరాస్ లేవా? ఆ సీసీ కెమెరాల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు అటు వెళ్ళినట్టుగాను లేవా? ఒకవేళ అలా లేకపోతే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, లేదు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అనుమానించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళు వేలిముద్రలు అక్కడ లోపల దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పాప రక్తపు మడుగులో ఉంది కాబట్టి ఆ వేలిముద్రలు దొరికే అవకాశం ఉంటుంది. రెండు, ఏ కత్తితో అమ్మాయిని పొడిచి చంపేశారు, ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారా? అది ఎటువంటి కత్తి అని చెప్తున్నారు? ఇంట్లో కూరగాయలు కోసే కత్తా, లేదంటే కొంతమంది అంటూ ఉన్నారు ల్యాబ్ లాంటి వాటిలో ఉపయోగించి ఒక సర్జికల్ నైఫ్ అయ్యి ఉంటుందని అంటున్నారు. సో ఎటువంటి ఆయుధాన్ని అక్కడ వాడారన్న దానిపైన క్లారిటీ వస్తుందా? సో ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఆ 2+ 2 ఫ్లోర్లు బిల్డింగ్ ప్లస్ పైన పెంట్ హౌస్ ఉంటుంది. ఈ 2.5 ఫ్లోర్ల బిల్డింగ్లో మరో 2 బిల్డింగ్లు ఆనుకొని ఉంటాయి. మరో 5 అంతస్తుల భవనం, మరో 4 అంతస్తుల భవనం దానికి పక్కనే ఆనుకొని ఉంటాయి. కానీ ఆ బిల్డింగ్లో నుంచి ఈ పెంట్ హౌస్కు రావడానికి మాత్రం ఛాన్స్ లేదంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. పోలీసుల దర్యాప్తులో కూడా అదే తేలింది. సో మిగతా బిల్డింగ్ల నుంచి యాక్సెస్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. సో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ 2 భవనాలు, ఈ సంఘటన హత్య జరిగినటువంటి భవనానికి ఆనుకొని ఉన్నటువంటి 2 బిల్డింగ్లకు సంబంధించినటువంటి కుటుంబాలను కూడా దాదాపు 20 కుటుంబాలను పోలీసులు విచారించారు. అందులో ఉన్నటువంటి వారిని కూడా కొంత సమాచారం అడిగి తెలుసుకున్నారు. సో అక్కడ కూడా ఎలాంటి ఆధారం అనేది పోలీసులకు దొరకడం లేదు. ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి ఇంట్లో సీసీ కెమెరా లేకపోవడం, ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో కూడా ఇటువైపుగా సీసీ కెమెరా లేకపోవడం, అపోజిట్ వైపుగా ఉన్నట్లుగా కూడా సీసీ కెమెరాలో తెలుస్తుంది. సార్ అందులో కూడా ఎలాంటి అనుమానితులు రాలేదు. ద్విచక్ర వాహనాలపైన ఒకరిద్దరు వచ్చారు, కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులే అని తెలియంది. కానీ ఇక్కడ హంతకుడు ఎవడు అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది. సో అందులో ఉన్న వాళ్ళే ఏదైనా చేశారా అనేది మాత్రం ఇక్కడ బలంగా పోలీసులు అనుమానిస్తున్నారు. బయటి వ్యక్తులు వచ్చిన ఆనవాళ్ళు, వెళ్ళిన ఆనవాళ్ళు అందులో లేకపోవడంతో ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళపైనే పోలీసులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇక్కడ కీలకంగా 21 కత్తిపోట్లు పొడిచిన నేపథ్యంలో ఆ కత్తి కొంత సర్జికల్ నైఫ్గా కూడా, సర్జికల్ కత్తి లాంటి ఆయుధాన్ని వీళ్ళు వాడినట్లుగా కూడా, నిందితులు దుండగులు వాడినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిన్న పోస్ట్మార్టం రిపోర్టులో కూడా ప్రాథమికంగా అదే అంశాన్ని కూడా బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఈ 2 అంశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి, అంటే ప్రాథమికంగా సమాచారం తీసుకోవడానికి బిల్డింగ్ ఓనర్ కుమారుని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. కొంత సమాచారం సేకరించారు. ఇటు సంజయ్ రావుకు సంబంధించినటువంటి వేలిముద్రలను, ఆ రూమ్లో దొరికిన వేలిముద్రలతో, ఎందుకంటే నిన్న ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్కు కొన్ని సమాచారం సేకరణ, అక్కడ కొన్ని ఆధారాలు సేకరించింది. వాటిని కూడా సంజయ్ రావుకు మ్యాచ్ చేసి పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు బిల్డింగ్లో ఉన్న అందరి వేలిముద్రలను, అక్కడ ఉన్నటువంటి, అంటే ఏదైతే అనుమానం వ్యక్తమవుతున్నటువంటి వారిని విచారిస్తున్న నేపథ్యంలో వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి అనుమానిస్తున్నటువంటి, విచారిస్తున్న వారి వేలిముద్రలను కూడా ఆ రూమ్లో దొరికిన వేలిముద్రలతో పోల్చి చూస్తున్నారు. సో ఇక్కడ ఎలాంటి హత్యకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే ఇప్పటివరకు ఆధారాలు పోలీసులు సేకరించలేదు. కానీ హత్య ఎవరు చేశారనేది ఇప్పుడు కొంత పోలీసులకైతే ఒక టాస్క్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 100కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో ఉన్న వాళ్ళని విచారించారు. 2 అనుమానితులను వివరించారు. సంజయ్ రాణి వేలిముద్రలను కూడా పరిశీలించారు. సో ఈ మొత్తం ఘటన అనేది ఎవరు చేశారనేది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలనుంది. దాదాపు 5 ప్రత్యేక బృందాల ద్వారా ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం 4, నిన్నటి వరకు ఒక అనుమానితుల్ని, ఆ బిల్డింగ్లో ఉన్నవాన్ని, మరో 3 అనుమానితుల్ని, ఇవాళ ఓనర్ కొడుకుని కూడా ఈరోజు కొంత విచారిస్తున్న పరిస్థితి కనిపి మొత్తం 5 అనుమానితులు. తల్లిదండ్రికి ఎవరితోనైనా విభేదాలు లేవా? వాళ్ళు పనిచేసే చోట ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? ఆ యాంగిల్లో కూడా విచారించారా? అటు ల్యాబ్లో కావచ్చు, లేదు ఇక్కడ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు అన్నారు కాబట్టి ఆ వర్క్ ప్లేస్లో వీళ్ళకి ఏదైనా ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? ఈ అంశం పైన కూడా బిగ్ టీవీ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఎలాంటి అనుమానం లేదు. మా బిడ్డను ఒకవేళ మాకే అలాంటివి ఏమైనా ఉంటే మమ్మల్ని ఏదైనా చేస్తారు, కానీ పిల్లల జోలికి ఎందుకు వస్తారు, నా బాలికని ఎంత దారుణంగా ఎవరు హత్య చేసి ఉంటారు అనేది కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అటు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని, ఆమె కొలీగ్స్ని, ఏదైతే బాలిక తల్లి కొలీగ్స్ని కూడా పోలీసులు కొంత సమాచారం సేకరించారు. వాళ్ళని కూడా కొంత వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అక్కడ ఏమైనా గొడవలు ఉన్నాయని. కానీ అక్కడ కూడా ఎలాంటి గొడవలు లేదన్నట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులకు సమాచారం వచ్చినట్లుగా తెలుస్తుంది. తల్లిదండ్రులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం లేదు. ఇక్కడ
ఇటు వాళ్ళకు కుటుంబ కలహాలు కానీ ఆర్థికపరమైనటువంటి కారణాలు కూడా ఏం లేవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు బయట నుంచి ఎవరు వ్యక్తులు వచ్చినట్లుగా కూడా ఆధారాలు లేవు. సో ఇక్కడ బిల్డింగ్లో ఉన్నవారే ఏదైనా చేశారా అన్న దానిపైన ఇప్పుడు కొంత సస్పెన్స్గా మారింది. అందులో భాగంగానే పోలీసులు కొన్ని కీలక సమాచారం సేకరించేందుకు అందులో ఉన్నవారిని కూడా విచారిస్తున్నారు. అందులో భాగంగానే సంజయ్ రావుని, ఇటు మరో బిల్డింగ్ ఓనర్ కుమారుణ్ణి, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో రేపు మార్నింగ్ వరకు కూడా ఒక కీలకమైన అప్డేట్ ఈ కేసులో వస్తుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో ఉన్నవారే చేశారా, ఇంకా వేరే సోర్స్ ద్వారా బయట నుంచి ఎవరైనా వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రోహిత్. రైట్ సాగర్, కూకట్పల్లిలో 6వ తరగతి చదువుతున్న ఆ చిన్నారిని చంపింది ఎవరు? అత్యంత కిరాతకంగా ఏకంగా 20 సార్లు ఒక కత్తితో పొడిచి గొంతు కోసి చంపింది ఎవరు? 6వ తరగతి చదువుతున్న 10-11 సంవత్సరాలు ఉండే ఆ చిన్నారిని చంపాల్సినంత కక్ష ఎవరికి ఉంటుంది? నిజానికి ఏదైనా దొంగతనానికి వచ్చారా అంటే అది కాదు. పోనీ ఆ చిన్నారిపై లైంగిక దాడికి వచ్చారా అంటే అలాంటి ఆనవాళ్ళు లేవు. మరి ఆ చిన్నారిని 20 కత్తిపోట్లు పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశారు అంటే, ఏదో ఒక పగబట్టి చంపినట్టుగా చిన్నారిని చంపేశారు అంటే ఇలాంటి పనికి ఒడిగట్టే వాళ్ళు ఎవరై ఉండుంటారు? ఇప్పుడు పోలీసులకు కూడా ఈ ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. ప్రస్తుతం పోలీసులు ఇంటి ఓనర్ కుమారుడితో పాటు ఆ 2nd ఫ్లోర్లో ఉంటున్న ఒడిశాకు చెందిన ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ చుట్టుపక్కల ఉన్న మరికొంతమందిని కూడా విచారించారు. కానీ పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ వీధిలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కూడా సీసీ కెమెరాలో లభ్యం కాలేదు. మరి ఆ 10-11 సంవత్సరాలున్న 6వ తరగతి చదువుతున్న ఆ చిన్నారిని అత్యంత కిరాతకంగా చంపింది ఎవరు? నిజానికి ఆ దృశ్యాలు చూస్తే మాకే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం. గొంతు పైన, పొట్ట పైన విచక్షణారహితంగా ఆ చిన్నారి ఎంత ఎంత శరీరం, ఎంత వయసు ఆమెది? 10 సంవత్సరాలు. చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అని విలవిలలాడిపోతారు కదా చిన్నారులు. పాపం అన్ని కత్తిపోట్లు పొడుస్తూ ఉంటే ఆ సమయంలో ఆ చిన్నారి అర్థం కాదు కదా ఎందుకు ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో. ఆమె కళ్ళు మాత్రమే చూస్తూ ఉంటుంటాయి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో. మరి ఆ ఎదురుగా ఉండి తనను ఆ సమయంలో చంపేస్తున్న వ్యక్తి తెలిసిన వ్యక్తి అయ్యుండుంటాడా? లేదు ఎవరో తెలియని అగంతకుడు అయ్యుండుంటాడా? ఎవడో అగంతకుడైతే ఆ 10 సంవత్సరాల బాలికను అంత విచక్షణారహితంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? తల్లి పని చేస్తున్న ల్యాబ్ దగ్గర ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు తండ్రి పనిచేస్తున్న మెకానిక్ షెడ్ దగ్గర వర్క్ ప్లేస్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు వాళ్ళ బంధువుల్లోనే వీళ్ళంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉండుంటారా? లేదు అదే ఇంట్లో ఉన్నటువంటి ఇంకెవరైనా వాళ్ళపైన కన్నేసి ఏదైనా కోపంతో ఉన్మాదిగా మారిపోయి హత్య చేసి ఉండుంటారా? హత్యకు కారణాలు ఏంటి? తెలియని వ్యక్తులు చేసుండుంటే బహుశా చిన్నారిని అంత విచక్షణారహితంగా చంపేసి ఉండేవారు కాదు. తెలియని వ్యక్తులు అక్కడికి దొంగతనానికి వచ్చినట్లయితే అలాంటి ఆనవాళ్ళు కనిపించేవి. కానీ దొంగతనానికి వచ్చినటువంటి వాళ్ళు కాదు. మరి ఆ 10-11 సంవత్సరాలు ఉన్న చిన్నారిని పీక పైన, పొట్ట పైన విచక్షణారహితంగా దారుణంగా పొడిచి చంపింది ఎవరు? ఏ కక్షను మనసులో పెట్టుకుని ఆ చిన్నారిపై తీర్చుకుని ఉండుంటారు? తల్లిపై ఎవరికైనా కోపం ఉందా? తండ్రిపై ఎవరికైనా కోపం ఉందా? లేదు ఇంకెవరైనా ఉన్మాద అయ్యుండుంటాడా? పోలీసులు ఏం తేల్చబోతున్నారు? ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. నిన్న ఉదయం 10:30 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. మరి ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు దొరికిన ఆధారాలు ఏంటి? ఆ గదిలో ఇద్దరి మధ్య కొంత పెనుగులాట జరిగినట్టు, అంటే ఆ అమ్మాయి ఆ చంపటానికి వచ్చినటువంటి వ్యక్తి నుంచి తప్పించుకోవటానికి కొంత ప్రయత్నం చేసింది అనే ఆనవాళ్ళు కనబడుతున్నాయి. మరి ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వేలు ముద్రలు ఏమన్నా అక్కడ లభించాయా? వేలు ముద్రలు కూడా లభించకుండా ఉండే విధంగా జాగ్రత్త పడి అక్కడికి వచ్చాడా? ఆ ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? ఏ కత్తితో ఆ చిన్నారిని పొడిచి చంపాడు అనే వివరాన్ని ఇంకా పోలీసులు తెలియచేయలేదు. బహుశా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఆయుధంతో ఆ అమ్మాయిని పొడిచి చంపాడు అనేది. పోలీసులు అక్కడ ఏ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు, ఏ టెక్నికల్ ఎవిడెన్స్ని పోలీసులు సాధించగలిగారు అనేది ఇంతవరకు చెప్పలేదు. బహుశా మరికొన్ని గంటల్లోనే, ఇప్పటివరకు పోలీసులు చెప్తుంది ఏంటి అంటే మరికొన్ని గంటల్లోనే ఈ హంతకుడు ఎవరో తేల్చబోతున్నాము అని చెప్తున్నారు. ఇప్పటికే భయపడుతున్నారు.
సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎవరినైనా సహజంగా ఒక్కొక్కసారి బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర పిల్లల్ని ఒక్కొక్కసారి ఒంటరిగా వదిలి కూడా వెళ్తూ ఉంటుంటారు. ఆ అమ్మాయి 6వ తరగతి చదువుతోంది కాబట్టి. కానీ ఇప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళాలి అంటేనే మిగిలిన వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఈ వార్త చూస్తున్న మిగతా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు. ఇంట్లో వదిలి వెళ్ళిన అమ్మాయిని ఒక 2 గంటల్లోనే ఆ చిన్నారిని మళ్ళీ వచ్చి చూసేసరికి ఏకంగా 20 కత్తిపోట్లతో రక్తపు మడుగులో చూసేసరికి ఆ తల్లి తండ్రి హృదయం చూడండి, ఒకసారి తల్లి గుండెలు అవిసేలా రోధిస్తూ ఉంది. ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. ఇంటి దగ్గర చిన్నారిని ఒక్కరిని వదిలి వెళ్ళాలి అంటే గతంలో మనం చూసాం కొంతమంది కామాంధులు ఒంటరిగా ఉన్న ఆడపిల్లలపై అఘాయిత్యాలకు, చిన్న చిన్న పిల్లలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు మనం చూసాం. కానీ ఇక్కడ ఏకంగా ఎవరిపైన కోపాన్ని ఆ చిన్నారి పైన తీర్చుకున్నారు, ఎవరిపైన కోపాన్ని ఆ చిన్నారి పైన తీర్చుకున్నారు. బహుశా తండ్రిపై ఏదైనా ఎవరికైనా కోపం ఉంటే ఆ చిన్నారి పైన చూపించారా, లేదు తల్లిపై ఉన్నటువంటి కోపాన్ని చూపించారా? మొన్న కూడా మనం చూసాం, సొంత పిన్ని తోటి కోడలను తిడుతోంది అని చిన్నారిని పక్కింటి వాళ్ళ బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి గొంతు కోసినటువంటి దుర్మార్గమైన ఘటనను మనం చూసాం. మరి ఈ చిన్నారిని చంపింది ఎవరు? వాళ్ళకి ప్రస్తుతం చూస్తుంటే ఎవరో శత్రువులు లేరు అని చెప్తున్నారు, ఎక్కడెవరితోనూ విభేదాలు లేవు అని చెప్తున్నారు. పోనీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అంటే ఆధారాలు దొరకడం లేదు. మరి ఆ 10-11 సంవత్సరాల చిన్నారిని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అంత కక్షగట్టినట్టు ఎవరిని ఊహించగలరా? ఊహకు కూడా అందదు. మరి పోలీసులు ఏం తేల్చబోతున్నారో చూద్దాం. బహుశా రేపు మధ్యాహ్నానికి ఈ ఘటనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, హంతకుల వివరాలు తెలిసే అవకాశం ఉంది అని పోలీసులు చెప్తున్నారు. ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడి, వీళ్ళు అయి ఉంటారా లేదంటే ఇంకెవరైనా అయి ఉంటారా అని ఎవరిపైన అనుమానం పట్టానికి కూడా అవకాశం లభించట్లేదు. తల్లిదండ్రులను అడిగినప్పటికీ కూడా ఎవరిపైన అనుమానాలు లేవని చెప్తూ ఉన్నారు. మరి ఎవరిని అనుమానించాలి? పోలీసులు ఎటువంటి వాస్తవాలు ఇప్పుడు చెప్పబోతున్నారు అనేదే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి ఉత్కంఠ కనిపిస్తుంది. ఆ చిన్నారిని చంపారు అని అనేటప్పటికీ ఆ చిన్నారి వయసున్న తల్లిదండ్రులు, ఆ చిన్నారి వయసున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరిలోనూ భయం వ్యక్తమవుతుంది. ఆ చిన్నారిని ఎవరు చంపేసి ఉంటారండి, ఇంటి దగ్గర ఒంటరిగా వదిలి వెళ్ళటానికే భయపడుతున్నామని చాలామంది చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూద్దాం మరి పోలీసులు ఈ హత్యకు పాల్పడింది ఎవరు అని తేల్చుతారు, ఎటువంటి ఆధారాలను సేకరిస్తారు. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్